कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 40వ శ్లోకం. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. పద విభజన. న తత్ అస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైః ముక్తం యత్ ఏభిః స్యాత్ త్రిభిః గుణైః. తాత్పర్యం: ప్రకృతి నుండి పుట్టినవైన ఈ 3 గుణాలతో కూడి ఉండని వస్తువు ఈ భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని దేవతల యందు గాని ఎక్కడా లేదు. ముల్లోకాల్లోని ప్రతి వస్తువు కూడా సత్వ రజస్ తమస్సులనే ఈ 3 గుణాలతో కూడి ఉన్నవే. ఆ గుణాలతో కూడి ఉండని వస్తువు అసలు ప్రపంచంలోనే ఉండదు. ఈ సృష్టి మొత్తం గుణాలు అనే తాళ్లతో అల్లిబిల్లిగా పేనినటువంటి వస్త్రంలాగా ఉంటుంది. ఉన్నతులైన దివ్యులు, సాధారణులైన మనుషులు, 2 రకాల వాళ్ళు కూడా ఒకే విధంగా గుణాల ప్రభావానికి లోనయ్యే ఉంటారు. మనిషి, దేవత ఇద్దరికీ స్వేచ్ఛ ఉంది కనుక వాళ్ళ పనులకు వాళ్లే బాధ్యులు. ఈ స్వేచ్ఛ కారణంగా వాళ్ళు నీచమైన తమస్సుకు లొంగకుండా ఉండవచ్చు కూడాను. సరైన రాజసిక క్రియాశీలతతోనూ దివ్యమైన సాత్విక క్రియలు చేస్తూనూ వాళ్ళు 3 గుణాల బాదరబందీను దాటి తిరిగి భగవద్రాజ్యంలోకి ప్రవేశించగలరు. జీవన్ముక్తులైనటువంటి మహనీయులు తప్ప తక్కిన వారందరూ కూడా ఏదో ఒక గుణంతో కానీ గుణాలతో కానీ కూడి ఉన్నవారే. స్వర్గంలో ఉన్నవారు కూడా త్రిగుణాలతో కూడిన వారే అని, వాటి నుంచి విడుదల పొందిన వారు కాదని భగవానుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వారు కూడా బంధం ఉన్నటువంటి వారే. వారు కూడా ఎప్పటికైనా జ్ఞానాదులను పొంది గుణరహితులు, ముక్తులు కావాల్సిందే. ప్రలోభపరిచే వస్తువుల్ని, ప్రలోభాలకి లొంగిపోయే ఇంద్రియ సాధనాలను చేసి మనిషిని మోహంలో పడవేయడానికి కారణం ఆ భగవంతుడే. కానీ ఆ భగవంతుడే ఇచ్చిన వివేకంతో కూడిన స్వేచ్ఛని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అనేది పూర్తిగా మనిషి తప్పే కదా. అందుచేత దీనిలో మనిషి బాధ్యత చాలా ఉంది. అతడు వివేకాన్ని, స్వేచ్ఛని సరిగ్గా ఉపయోగిస్తూ దుఃఖాలతో నిండిన చెడును, ముక్తిని ఇయ్యగలిగిన మంచిని విడమర్చగలగాలి. విడమర్చి అతడు విముక్తినిచ్చే మంచి దిశగా మళ్ళాలి. గుణాలు లేకుండా సృష్టి లేదు కదా అసలు. ఈ త్రిగుణాలతోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తులు ఏర్పడ్డారు. బ్రహ్మ రజోగుణానికి, విష్ణువు సత్వగుణానికి, మహేశ్వరుడు తమో గుణానికి ప్రతినిధులు. ఈ గుణాలే స్వర్గలోకము, మానుషలోకము, నరకలోకము అనే 3 లోకాలని కూడా తయారు చేశాయి. స్వర్గలోకం సత్వానికి, మానుషలోకం రజోగుణానికి, నరకలోకం తమో గుణానికి ఆలవాలాలు. ఇవే 4 వర్ణాల వాళ్లకు వేరువేరు కర్మలనే జంజాటాన్ని అంటగట్టాయి. గుణాల ప్రభావం ఎంతపాటి ఉన్నా ఈ సంసారం నుంచి ముక్తి దొరకనే దొరకదు. ఇక ఈ శ్లోకంలో ప్రకృతి జైహి అని చెప్పినందువల్ల ఈ 3 గుణాలకు ఉత్పత్తి స్థానం ప్రకృతి.
అంటే మాయ లేదా అజ్ఞానం అన్నమాట. ఈ 3 గుణాలలో ఏది ఉన్నా వారు ఇంకా ప్రకృతితో సంబంధం ఉన్నవారే అని అర్థం. కనుక ముందుగా తమస్సు రజస్సు ఈ 2 గుణాలని ఎంతో ప్రయత్నం చేసి అలాగే అభ్యాసం చేసి దాటి సత్వగుణంలోకి రావాలి. క్రమంగా సత్వగుణంలోంచి కూడా దాటి గుణాతీతమైనటువంటి ఆత్మస్థితిని పొందాలి. దాన్నే మోక్షము అంటారన్నమాట. గడ్డిపోచ నుండి బ్రహ్మ వరకు ప్రాణులందరూ కూడా త్రిగుణమైన ప్రకృతిలో కట్టబడిన ఆత్మలే అన్నమాట. అవి మానవులుగా ఉన్నా దేవతలుగా ఉన్నా త్రిగుణాలను అధిగమించే వరకు వాళ్ళందరూ కూడా బద్ధాత్మలే అవుతున్నారు. అంటే జనన మరణాలు వారికి క్రమానుగతంగా వస్తూ ఉంటాయి. పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, అలా ఆ సైకిల్ జరుగుతూనే ఉంటుంది. గుణభేదాలకు తగినట్లుగా ఆ జీవుల యొక్క పుట్టుక ఉత్తమమైనదిగాను నీచమైనదిగాను కలిగి ఉండడం జరుగుతుంది. జీవులందరిలోనూ బాగా పెద్దవాడు బ్రహ్మ. అయితే ఆయన పొందినది కూడా ఒక పదవే కానీ ముక్తి కాదు. అంటే ఆయన కూడా త్రిగుణాలతో సంబంధం కలిగి ఉన్నవాడే. త్రిగుణాలు లేకుండా సృష్టి కార్యం అనేది జరగదు. ఆయన ప్రకృతి లయం అనే గొప్ప పదవిని పొంది ఉన్నాడనమాట. కానీ ఇతర జీవులకు ఉన్నట్లుగా బ్రహ్మకు మళ్ళీ జన్మం అంటూ ఉండదు. ఒక కల్పాంతంలో బ్రహ్మ అయినవాడు క్రమముక్తిని పొందుతాడు. అంటే ఆ స్థితిలో ఉన్నాక మరి ఆటోమేటిక్గా ముక్తి పొందడం జరుగుతుందన్నమాట. అప్పుడు అతడు త్రిగుణాతీతుడవుతాడు, ముక్తి పొందిస్తాడు. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తారంటే ఈ విషయంలో, ఒకడు నీచ స్వభావంతో బహుకాలం పోరాడినప్పటికీ ఆత్మజ్ఞానం పొందడం కోసం విడవకుండా శ్రమించినప్పటికీ సమాధి స్థితిని పొందేటప్పుడు అహంకారం పూర్తిగా తొలగిపోవాలి. అహంకారం ఉంటే సమాధి స్థితి పొందడం కష్టం, కానీ సమాధి స్థితికి చేరడం చాలా కష్టం అన్నమాట. త్రిగుణాల నుండి పుట్టిన అహంకారం త్వరలో వదలడం లేదు. కనుకనే మనం ఈ ప్రపంచంలో మరలా పుట్టి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అని అంటారన్నమాట రామకృష్ణ పరమహంస. కృష్ణార్పణ. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. जय श्री कृष्ण.